నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 12వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అభిసందాయతు ఫలం దంబార్థమపి చైవయత్ ఇజ్యతే భరతశ్రేష్ఠతం యజ్ఞం విద్ధి రాజసం. తాత్పర్యం: ఏదో ఒక ఫలితమును ఆశించి చేసేది, ఆడంబరంతో ఆర్భాటం చేసేది, చుట్టూ ఉన్నారు మెచ్చుకోవడానికి చేసేది, ఇటువంటిది యజ్ఞములను రాజస యజ్ఞంలోనే అంటారు. రాజస ప్రవృత్తి కలవారు ఊరికే ఏ పని చేయరు. వారు ఏ పని చేసినా దానికి తగిన ప్రతిఫలం ఉంటేనే కానీ చేయరు. దీనినే సకామకర్మ, కామ్యకర్మ అని అంటారు. రాజస్సులు ఏ పని చేసినా దర్పంతో 10 మంది మెచ్చుకోవాలని ఆడంబరంగా చేస్తారు, ఆర్భాటంగా చేస్తారు, పేరు కోసం చేస్తారు, దానివల్ల ఏదో ఒక లాభం ఆశించి చేస్తారు. దీనినే రాజస యజ్ఞం అని అంటారు. ఈ రోజుల్లో చాలామంది ఇలాగే చేస్తున్నారు. మనం చేసే ఏ పూజ కానీ వ్రతం కానీ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అంటే నాకు ఇష్టమైన కోరికలు సిద్ధించేదానికి అని చెప్పి చేస్తున్నారు. కానీ పరోపకారం ఆశించి కానీ లోక కళ్యాణార్థం కానీ పరమాత్మ కొరకు కానీ చేయడం లేదు. ఎంతో పవిత్రంగా నిరాడంబరంగా భక్తి శ్రద్ధలతో చేయాల్సిన సత్యనారాయణ వ్రతాలు, అయ్యప్ప స్వామి వారి పడి పూజలు కూడా ఎంతో ఆర్భాటంగా పేరు ప్రతిష్టలను ఆశించి రాజకీయ నాయకులను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వారికి స్వాగత బ్యానర్లు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఫోటోలు, వీడియోలు తీయించి గొప్పతనం కోసం చేయడం దీనికి చక్కని ఉదాహరణ. ఇవన్నీ రాజస ప్రవృత్తి కలవారు చేస్తారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.